జనసేన కేంద్ర కార్యాలయంపై డ్రోన్ ఎగరడం రాజకీయంగా వివాదాస్పదమైంది. ఈ ఘటనపై తాజాగా పోలీస్ అధికారి ఇచ్చిన వివరణ మరిన్ని అనుమానాలకు చోటిచ్చినట్టయింది. జనసేన ఫిర్యాదు మేరకు పోలీస్ శాఖ సీరియస్ గా విచారణ స్టార్ట్ చేసింది. 2 రోజుల్లోనే దీని వెనుక ప్రభుత్వం ఉందని తేల్చేసింది. ఆ డ్రోన్ ఏపీ ఫైబర్ నెట్ సంస్థదని తేల్చిపడేసింది. ట్రాఫిక్, పారిశుద్ధ్య కాలువల నిర్వహణ, రహదారులు ఎలా ఉన్నాయి తదితర అంశాలపై అధ్యయనం కోసం పైలట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో డ్రోన్లతో సర్వే చేస్తున్నట్టు పోలీస్ శాఖ తెలిపింది. అయితే ఇక్కడే జనసేన పార్టీలోను జనంలోను అనుమానాల్ని పెంచడానికి పోలీసులు ఇచ్చిన వివరణ ఊతమిచ్చినట్టయింది. ఎందుకంటే జనసేన కార్యాలయంపై ఎవరో డ్రోన్ ఎగురవేశారని, ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్ చేస్తున్నప్పుడు వెంటనే ఫైబర్ నెట్ సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చి ఆ పని చేసింది తామే అని ఎందుకు ప్రకటించలేదు? ప్రభుత్వం మంచి పని కోసం డ్రోన్లను వినియోగిస్తున్నప్పుడు ఇక ఆ విషయంపై లోతుగా విచారణ చేయాల్సిన పనేంటి? జనసేన కార్యాలయంపైకి డ్రోన్లను పంపి ఎలాంటి సమాచారం సేకరించాలని అనుకున్నారు? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు తెరపైకి వచ్చాయి. టీడీపీ ఏదో చేయాలని అనుకుని ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో అధ్యయనం కోసం అంటూ మాట మార్చిందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. మిత్రపక్షమైన తమపై టీడీపీ నిఘా ఉంచిందని డ్రోన్ తిప్పడం ద్వారా అర్థమవుతోందని జనసేన నేతలు అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.